వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిలు ఉన్నారని కూడా చెప్తోంది. బకాయిల చెల్లింపులపై కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, సేవలను నిలిపివేస్తున్నాం అనేది కూడా వారు చెప్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని అసోసియేషన్ అల్టిమేటం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కూటమి ప్రభుత్వం ఘనంగా చెప్తుంది ఆరోగ్యశ్రీ సేవల్ని మేము ఏ విధంగా కొనసాగిస్తున్నాము, గతంలో ఉన్నటి దాని కన్నా మెరుగ్గా మేము బిల్లులు అనేవి మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి వారు ప్రకటించిన దానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏమైనా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి 1వ తారీఖు అతి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఉన్నటువంటి పరిస్థితుల్లో రోగుల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, అంటే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ కొంత ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో అనేది గత కొంత కాలంగా స్పష్టం అవుతుంది. అంటే ముఖ్యంగా అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు రోగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అంటే ఆదాయం తక్కువగా ఉండడమే కాకుండా మరికొన్ని కీలక అంశాల్లో ఉన్నటువంటి ఖర్చులు ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా ఇందాక ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాకు వస్తున్నటువంటి అంటే ఆదాయం 99% జీతాలకే అయిపోతుందంటూ కూడా కొంత ఆవేదనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంటే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలకు సంబంధించి అంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు కానీ లేదంటే ఇప్పటి నుంచి పెడుతున్నారు అంటే గత 2 ఏళ్ల నుంచి పెడుతున్నటువంటి బకాయిలకు సంబంధించి కానీ కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4-5 సార్లు ప్రైవేట్ హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి వీళ్ళు కొంత ఈ సమ్మె కూడా ప్రకటించడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వీళ్ళతో స్వయంగా చర్చలు కూడా జరుపుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా మేము మార్పు రావడం లేదు, అంటే వాళ్ళకి బకాయిలు విడుదల కావడం లేదు అనేటువంటి ఆవేదన అయితే పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు, తమకు ఇచ్చినటువంటి హామీ మేరకు న్యాయం జరగటం లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆరోగ్యశ్రీలో తంబు అప్లోడ్ చేయటం కానీ లేదంటే ఇప్పుడు కేస్ షీట్ తంబు లాగిన్ అవటం కానీ అదేవిధంగా కేస్ షీట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా నిలిచిపోనున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, అదేవిధంగా కిడ్నీ సంబంధిత అంటే డయాలసిస్ సంబంధిత వ్యాధులు కానీ లేదంటే లివర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశం అనంతరం అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో కూడా సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి అంటే 3-4 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి అటు ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా మార్పు రావటం లేదు అనేది వాళ్ళ ఆవేదన. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, వాళ్ళు అల్టిమేటం ఇచ్చే వరకు వచ్చింది అని అంటే ఎందుకు స్పందించలేదు అనేటువంటి మాట. ఎంతో కొంత విడుదల చేసినా యాజ్ యూజువల్గా రోగులకు అందించేటువంటి సేవలు అనేవి నిత్యం కొనసాగుతాయనేటువంటి మాట. ఎందుకు ఆ నిర్లక్ష్యం అనే ఒక ప్రశ్న. ఎస్, ఇటీవల కాలంలో ఈ ఉగాది సందర్భంగానో లేదంటే కొంతమందికి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి నిధులు విడుదల చేశారు. కాబట్టి అదే సమయంలో వీళ్ళకు కూడా 500 కోట్లు 600 కోట్లు విడుదల చేసి ఉండుంటే ఈ సమస్య ఉండేది కాదు అనేటువంటి ఆవేదన. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనగానే డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యశ్రీకి వెళ్ళరు, కాబట్టి పేదలే వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడుతూ ఉంటారు. అదేవిధంగా మరికొన్ని సేవలకు సంబంధించి కూడా జగన్ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున వ్యాధులను కూడా ఇందులో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత ఆందోళన అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? ఎందుకంటే పేదల విషయంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పెన్షన్లు ఎలాగో ఇది కూడా అలాగే. కాబట్టే మరి దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆందోళన అయితే కనపడుతుంది. అంటే ఇప్పటికైనా సరే ఎంతో కొంత విడుదల చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే సామాజిక పెన్షన్ల రూపంలోనే ఇతరత్ర అవే ప్రభుత్వానికి భారంగా మారుతున్నటువంటి సమయంలో ఇది మరొక పిడుగుపాటుగా కూడా భావిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇటీవల అన్నదాత సుఖీభావ కానీ లేదంటే మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది మనకు 4-5 రోజులు అయితే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి
కాబట్టి 4-5 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరుపుతుంది, వాళ్ళని ఏ విధంగా శాంతింపజేస్తుంది అనేది చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం బకాయి ఉన్నారు ప్రభుత్వం. అలాగే బకాయిల చెల్లింపుపై కూటమి ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం స్పందించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లుగా కూడా హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామనేటువంటి ఒక అల్టిమేటం ఇచ్చాయి అని అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించాలని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. ఒక అత్యవసరమైనటువంటి ఆపరేషన్లు కానీ లేకపోతే రోగుల ప్రాణాల మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. ఆసుపత్రుల అసోసియేషన్ని ఏమైనా అంటే మాత్రం సహించేది లేదు, మేము ముందుగానే చెప్పామని కూడా హాస్పిటల్ అసోసియేషన్ అయితే చెప్తోంది.